విస్మయ్ ఫుడ్ పరచూరు తేజ గారు కూడా కాల్ చేసి మరీ చెప్పారు, మీ కారం ఏంటి శైలజ గారు, నేను వెబ్సైట్లో కొంటున్నాను. అయ్యో ఎందుకు కొన్నారండి, నేను పంపిస్తాను కదా అంటే ఆయన అస్సలు వద్దంటారు. కానీ నేను పంపించేది ఒకసారి మనం విన్నాక ఆగలేం కదా. చాలా బాగుందండి. నేను దాంట్లో కూడా చెప్పాను, ఆయన ముఖాముఖి అని చెప్పి ఏదో చాట్ చేశారంట, అందులో అడిగారంట పర్సనల్గా ఏ కారం వాడతారు మీరంటే శైలాస్ కిచెన్ కారం వాడతాను. 2-3 కామెంట్స్కి నేను రిప్లైలు ఇచ్చాను, కావాలంటే చూడండి అని చెప్పారు. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇప్పుడు అంటారు కదా, ఒక పుత్రోత్సాహము పుత్రుడు కలగగానే కలగదు, ఆ పుత్రుడిని గురించి పరులు నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు కలుగుద్ది అని. శైలాస్ కిచెన్ కారం విషయంలో కూడా నాకు అదేనండి. ఒక 10 మంది 20 మంది 50 మంది 100 మంది వేలల్లో మనుషులు కారం బాగుంది, పచ్చడి బాగుందని చెప్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇప్పటికీ కూడా నేనే మిమ్మల్ని కొనకండి పచ్చళ్ళు, ఏవి కూడా మీరే చేసుకోండి, ఎంత తృప్తిగా ఉంటుంది. సంవత్సరం అంతా ప్రేమను పంచినట్టే పచ్చడి పెడితే. అమ్మని మర్చిపోతున్నారు పిల్లలు, అమెరికాలో వెళ్ళి అటు వెళ్ళి అంటున్నారు బయట ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. మీరు ఈ పచ్చడి పెట్టి ఇవ్వండి, ఎందుకు మర్చిపోతారు మిమ్మల్ని, ప్రతి ముద్దలో మీరే గుర్తొస్తారు.